ఒక ఐపీ kubectl get pod -o wide 172.17.133.248 చూడండి 2 సేమే. సో, నా ట్రాఫిక్ అనేది ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్లో ఎలా రన్ అయిందో. సో, ఇప్పుడు వర్కర్ 1కే కాదు. వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4 ఒకవేళ నా దగ్గర 100 వర్కర్స్ ఉన్నా, ఒకవేళ నేను ఒక సర్వీస్‌ని క్రియేట్ చేసి నోట్ పోర్ట్‌తో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు అక్కడ ఐపీ టేబుల్ క్రియేట్ అయితే అవుతుంది కెర్నల్ లెవెల్‌లో. ఓకేనా? సో, హోప్ మీకు ఈ ఫ్లో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. రైట్? ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఒకటి గమనించండి. ఇప్పుడు నోట్ పోర్ట్ త్రూ నేను లోడ్ బ్యాలెన్సింగ్ చేయలేను. సో, నోట్ పోర్ట్ త్రూ నేను లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక్క నిమిషం kubectl get node -o wide అని ఇచ్చాను. ఇక్కడ చూడండి వర్కర్ 3 అనేది నాట్ రెడీలో ఉంది. ఒకవేళ రెడీలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ చేసుకోండి వర్కర్ 3 అనేది రెడీలో ఉంది. అండ్ నేనేం చేశాను నా పాడ్ అనేది కూడా వర్కర్ 3 లోనే రన్నింగ్‌లో ఉందనుకుందాం. నా పాడ్ అనేది కూడా నా వర్కర్ 3లో రన్నింగ్‌లో ఉందనుకుందాం. ఇప్పుడు నేను నా వర్కర్ ఐపీ ఇస్తాను. అవునా? నా వర్కర్ ఒక ఐపీ ఇచ్చి నా సర్వీస్ ఒక పోర్ట్‌ని ఇస్తాను. అండ్ ఆహ్, ఆహ్, ఆ ఐపీ ఆ పోర్ట్ నేను నా యూజర్‌కి అయితే ప్రొవైడ్ చేస్తాను. నా క్లయింట్‌కి. సో, నా క్లయింట్ అనేవాడు దాన్ని ఓపెన్ చేస్తారు. అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. వాడి టెస్టింగో, యూనిట్ టెస్టింగో ఏదో చేసుకొనేస్తాడు. ఫైన్. ఇప్పుడు యాస్ ఎ కుబర్నెటీస్ అడ్మిన్‌గా నాకు మెయింటెనెన్స్ మోడ్ అనేసి ఒకటుంటది. అంటే సర్వర్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చా హార్డ్‌వేర్ ఇష్యూ కావచ్చు, ర్యామ్ ఇష్యూ కావచ్చు, నేను దాన్ని మెయింటెనెన్స్ స్టేట్‌లోకి తీసుకొని పోతాను. మెయింటెనెన్స్ స్టేట్‌లోకి తీసుకుపోవడం అంటే నా వర్కర్ 3 నేను డౌన్ చేస్తాను. వర్కర్ 3ని నేను డౌన్ చేస్తాను. ఎప్పుడైతే నా వర్కర్ 3ని నేను డౌన్ చేస్తానో ఆటోమేటిక్‌గా నా క్లయింట్‌కి ప్రాబ్లమ్. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వర్కర్ 3లో ఇప్పుడు మాస్టర్ ఒక ఐపీ తీసుకొని నేను నా సర్వీస్ ఒక పోర్ట్ ఓపెన్ చేస్తే నేను నాకు అమెజాన్ ప్రో యాప్ వచ్చిందా లేదా? ఇప్పుడు నేను వర్కర్ 3 ఒక ఐపీ తీసుకుంటాను. ఎందుకంటే నా వర్కర్ 3 అనేది నేను పవర్ ఆన్ చేయలేదు. అది నాట్ రెడీ స్టేట్‌లో ఉంది. ఇప్పుడు నేను నా వర్కర్ 3 ఒక ఐపీని తీసుకుంటాను ఇక్కడ. వర్కర్ 3 ఒక ఐపీని తీసుకొని ఇక్కడ నేను నా పోర్ట్‌ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసి ఎంటర్ ఇస్తే నాకు నా పేజ్ అనేది ఓపెన్ కాదు. ఎందుకు? బై ది ఎండ్ ఆఫ్ ది డే వర్కర్ 3 ఏంటి డౌన్ అయిపోయి ఉంది. అది మెయింటెనెన్స్ మోడ్‌లో ఉంది. ఇప్పుడు యూజర్ నా దగ్గరకొస్తాడు. యూజర్ నా దగ్గరకొచ్చాక నేనేం చేస్తాను, అచ్చా ఇది మెయింటెనెన్స్ మోడ్‌లో ఉంది. సో, మీరేం చేయొచ్చు, మీరు ఈఐపీ లేదంటే ఈఐపీ లేదా ఈఐపీ త్రూ మీరు యాక్సెస్ చేయొచ్చు అని నేను యూజర్‌కి ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే బ్యాకప్‌గా అంటే ప్రతిసారి యూజర్ నా దగ్గరికి రాకుండా ఉండేదానికి నేనేం చేస్తాను, నా మొత్తం